హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనము అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. అదేంటంటే మన రాజ్యాన్ని అప్పుడు అక్బర్ రాజు పరిపాలిస్తున్న కాలంలో యుద్ధాలు చేసి విజయం సాధించడం అంటే అప్పుడు ఏంటి, ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం యుద్ధం ప్రకటించడం, ఆ సైన్యము ఈ సైన్యము కొట్టుకోవటము, చంపుకోవటము, అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు విజయం సాధించినట్టు ప్రకటించుకోవటము, ఇలా యుద్ధాలు చేసేవారు కదా. అలాంటి యుద్ధాలే కాకుండా యుక్తులతో కూడా యుద్ధం చేసేవారట. యుక్తి అంటే ఉపాయాలతో కూడా యుద్ధం చేసేవారు. యుద్ధం చేసి ఇట్లా ద్రవ్య నష్టము కానీ, అంటే డబ్బు నష్టం కానీ, ఇలాగా జన నష్టము అంటే సైనికులు చనిపోవటము, ఇట్లాంటివన్నీ ఏమీ లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పందెం కట్టుకొని ఉపాయంతో ఎవరు గెలిస్తే వాళ్ళు విజయం సాధించినట్టు ప్రకటించుకుంటూ ఉండేవారు అనమాట. అట్లాంటి యుద్ధాలు కూడా ఆ కాలంలో జరుగుతూ ఉండేవి. అలాంటి టైంలోనూ ఈ అక్బర్ చక్రవర్తి దగ్గరికి అతని శత్రువైనటువంటి ఒక రాజు ఏం చేస్తాడు, ఒక పెద్ద సింహాన్ని ఒక బోన్లో పెట్టి ఈ అక్బర్ చక్రవర్తి దగ్గరికి పంపిస్తాడనమాట. ఒక సింహం ఒక్కటే కాకుండా ఆ సింహంతో పాటు ఒక ఉత్తరం కూడా రాసి పంపిస్తాడనమాట. ఆ ఉత్తరంలో ఏమని రాస్తాడు, ఉత్తరం అంటే లెటర్ అనమాట. ఆ లెటర్లో ఏమని రాస్తాడు, అక్బర్ చక్రవర్తి గారికి వినయముగా నేను నమస్కరించి వ్రాస్తున్నాను. నేను ఒక పెద్ద సింహాన్ని ఈ బోన్తో పాటు పంపిస్తున్నాను. ఈ బోన్ తలుపులు తెరవకుండా ఈ సింహాన్ని మీరు బయటికి పంపించాలి. అలా పంపించగలిగితే మీరు విజయం సాధించినట్టు నా మీద అని చెప్పి ఆ లెటర్లు పంపిస్తాడనమాట. ఈ ఉత్తరము ఈ అక్బర్ చక్రవర్తి చదువుకొని అనుకుంటాడు, ఇదేంటి, ఈ బోన్లోని సింహాన్ని బోన్ తలుపు తీయకుండా మనం బయటికి ఎలా పంపిస్తాము, ఇదేంటో చాలా ఇదిగా ఉంది, మోసంగా ఉంది, దీంట్లో ఏదో మోసం ఉంది అని చెప్పి అతనే అక్బర్ చక్రవర్తి తనలో తను అనుకుంటూ ఉంటాడనమాట. అనుకుంటూ సభలో అంతా చూస్తాడు. ఒకసారి చూసేటప్పటికి వీరబలుడు కనిపించడు. వీరబలుడు ఇంకా రాలేదు ఇవాళ సభకి అనుకుని ఈ సభలో ఈ ఉత్తరం గురించి చెప్తాడనమాట. చెప్పి అందరినీ అడుగుతాడు, ఏం చేద్దాం, మనం ఈ బోన్ తలుపు తీయకుండా మనం ఈ సింహాన్ని బయటికి పంపిస్తేనే మనం విజయం సాధించినట్టు, లేకపోతే ఓడిపోయినట్టు అవుతుంది, మన పరువు అంతా పోతుంది అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ ఆ సభలో ఉన్న అందరూ ఒకళ్ళకొకళ్ళు అనుకుంటూ ఉంటారు, ఇదేంటి, ఈ బోన్ తలుపు తీయకుండా సింహం బయటికి ఎలా వస్తుంది, ఇది ఎలాగ మనం పరిష్కరిస్తాము దీన్ని, వీరబళ్ళు ఉంటే నిమిషంలో పరిష్కరించేవాడే, ఇప్పుడు అక్బర్కి ఏమన్నా కోపం వస్తే మనల్ని ఏమన్నా శిక్షిస్తాడేమో అని వాళ్ళందరూ భయపడుతూ అక్బర్ వైపు అలాగా తెల్ల మొహాలు వేసుకొని చూస్తూ ఉంటారనమాట. చూస్తుండేటప్పటికీ అక్బర్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఈ సమస్యకి ఏంటి పరిష్కారము, వీరబళ్ళు రాలేదేంటని ఇలాగా లోపల మదన పడుతూ ఉంటాడనమాట. అంతలో వీరబళ్ళు వస్తాడు. వీరబలుడు వచ్చేటప్పటికి ఇంకా అందరూ ఆ సభలో ఉన్న వాళ్ళందరూ గట్టిగా వీరబలుడు వచ్చాడు అని చెప్పి అందరూ గట్టిగా అరుస్తారనమాట. అరిచేటప్పటికి వీరబలుడికి అర్థం కాదు, ఇదేంటి నేను రాగానే అందరూ ఇలా అరుస్తున్నారు అని చెప్పి ఒక్క నిమిషం ఆగి మొత్తం సభ అంతా ఇలాగ ఒక్కసారి చూస్తాడనమాట. చూసేటప్పటికి అక్బర్ చక్రవర్తి ఏం చేస్తాడు, వీరబలుడిని దగ్గరికి పిలిస్తే వీరబలుడు అక్బర్ చక్రవర్తి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి అక్బర్ చక్రవర్తికి నమస్కారం చేసి నుంచుంటాడనమాట. నుంచునేటప్పటికీ ఈ అక్బర్ చక్రవర్తి ఏం చేస్తాడు, వీరబలుడికి ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇచ్చి, ఈ ఉత్తరం చూడు, మన శత్రురాజు రాశాడు, ఈ బోనులో సింహాన్ని పెట్టి పంపించాడు, ఈ సింహాన్నిట మనం బోన్ తలుపులు తీయకుండా బయటికి పంపించాలంట, లేకపోతే మనం పంపించలేకపోతే మనం ఓడిపోయినట్టు లెక్క అని చెప్పి ఉత్తరం రాసి పంపించాడు. మన రాజ్యాన్ని పరువుని నువ్వే కాపాడాలి, ఏం చేస్తావో ఏంటోను అని చెప్పి ఆ ఉత్తరం ఆ బీర్బల్ చేతికి ఇస్తాడనమాట. ఇచ్చేటప్పటికి బీర్బల్ అంటే వీరబలుడు అనమాట. వీరబలుడు చేతికి ఇచ్చేటప్పటికి ఆ వీరబలుడు ఆ ఉత్తరం అంతా చదువుకొని సరే అని చెప్పి ఏం చేస్తాడు, ఆ బోన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి బోన్ చుట్టూ ఒకసారి తిరిగి మొత్తం అంతా శ్రద్ధగా చూస్తాడనమాట. చూసేటప్పటికి అతనికి ఏం అర్థం కాదు, ఏంటి ఈ సింహము, దీన్ని మనం బయటికి పంపించాలంటే తలుపు తీయాలి కదా, తలుపు తీయకుండా దానంతకు అది ఎలా బయటకు వస్తుంది అని చెప్పి అనుకుంటూ మళ్ళీ దాని కొంచెం దగ్గరికి వెళ్ళి మళ్ళీ
చూసేటప్పటికి అతనికి అనిపిస్తుంది ఇందులో ఏదో మోసం ఉంది, లేకపోతే ఎట్లా చేస్తామో అసలు అని చెప్పి ఇంకా దగ్గరికి వెళ్ళి చాలా శ్రద్ధగా పరీక్షగా చూస్తాడనమాట ఆ సింహం వైపు. పరీక్షగా చూసేటప్పటికి అతనికి ఏదో అనిపిస్తుంది, ఇది నిజమైన సింహంలాగా లేదు, ఏదో బొమ్మలాగా అనిపిస్తోంది నాకు, ఈ బొమ్మని దేంతో తయారు చేశారో అర్థం కావట్లేదు అని మనసులో ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆలోచిస్తూ ఉండేటప్పటికి ఒక నిమిషం అయ్యేటప్పటికి అతనికి ఆలోచన వస్తుంది, అవును ఇదేదో మైనంలాగా ఉంది, మైనం అంటే వ్యాక్స్ అనమాట, అందులో ఏవో కలర్స్ నింపారు, కలర్స్ కలిపేసేసి ఈ సింహం బొమ్మను తయారు చేసి బోన్లో పెట్టారు అని చెప్పి ఒకసారి నవ్వుకుంటాడనమాట. అతను లోపల నవ్వుకుంటాడు. లోపల నవ్వుకునేటప్పటికి నవ్వు బయటికి కనిపిస్తుంది కదా, చిన్నగా చిరునవ్వుగా కనిపిస్తుంది అనమాట. కనిపించేటప్పటికి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ చూస్తారు. అందరూ వీరబళ్ళు నవ్వాడు అని చెప్పి అందరూ, అయితే వీరబళ్ళు నవ్వాడు అంటే ఈ సమస్యకి ఏదో పరిష్కారం అతనికి అర్థమయ్యే ఉంటుంది, అమ్మయ్య మన రాజ్యం యొక్క పరువు కాపాడబడుతుంది ఇంకా అని చెప్పి అందరూ ఊపిరి పీల్చుకుంటారనమాట. ఊపిరి పీల్చుకుంటారు. అక్బర్ చక్రవర్తి కూడా గమనిస్తాడు కదా, అయినా అక్బర్ చక్రవర్తికి వీరబలుడు మీద నమ్మకం ఎక్కువ కదా, వీరబలుడు యుక్తిపరుడు, తర్వాత తెలివైనవాడు, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే సమయస్ఫూర్తి కలవాడు అని చెప్పి తెలుసు కదా అక్బర్ చక్రవర్తికి. అందుకని అక్బర్ చక్రవర్తి ధైర్యంగానే ఉన్నాడు, వీరబలుడు వస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది అని. అందుకని అక్బర్ వైపు అలా, బీర్బల్ వైపు అలా చూస్తూ కూర్చుంటాడనమాట. అక్బర్ ధైర్యంగా కూర్చుంటాడనమాట. కూర్చునేటప్పటికీ ఈ బీర్బల్ ఏం చేస్తాడు, ఆలోచిస్తున్నాడు కదా, అది మైనమని అర్థమైపోయింది ఆ వీరబలుడికి. అర్థమైపోయేటప్పటికి ఈ మైనాన్ని మనం కరిగించాలంటే ఏం చేయాలి అని ఒక్క నిమిషం ఆలోచించి అప్పుడు అనుకుంటాడు, మైనము వేడి తగిలితే కరిగిపోతుంది కాబట్టి మనం ఈ సింహం బొమ్మకి వేడి తగిలించాలంటే ఏం చేయాలి అని అనుకొని భటుల్ని పిలుస్తాడనమాట. భటుల్ని పిలిచి అంటాడు, మీరు వెళ్ళి పెద్ద ఇనుప ఊచ అంటే ఐరన్ రాడ్ అనమాట, పెద్ద ఐరన్ రాడ్ని తీసుకొని దాన్ని ఎర్రగా కాల్చి పట్టుకురండి అని చెప్పి వాళ్ళని పంపిస్తాడనమాట. ఈ బట్టలు ఏం చేస్తారు, గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పెద్ద ఇనుప రాడ్ని ఎర్రగా కాల్చి పట్టుకొస్తారనమాట. పట్టుకొచ్చి వీరబలుడికి చూపిస్తే వీరబలుడు అంటాడు, ఎర్రగా కాలిన వైపు ఉంది కదా, దాన్ని ఆ బోన్ లోపలికి పెట్టండి, దానికి రంధ్రాలు ఉన్నాయి కదా, ఆ రంధ్రాల్లోంచి, అంటే బోన్ అంటే ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసారా, జూకి వెళ్తే చూడండి ఈసారి బోన్ అనేది ఎలా ఉంటుందో. పెద్ద పెద్ద క్రూర మృగాల్ని అంటే సింహము, పులి ఇట్లాంటి వాటిని అన్నింటినీ బోనుల్లో పెడతారనమాట. కొన్నింటిని వదిలిపెట్టేస్తారు, కొన్ని స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి, కొన్నింటిని బోన్లో పెడతారనమాట. ఆ బోన్ అని చూడండి ఈసారి వెళ్ళినప్పుడు, దానికి ఇలా గళ్ళుగా ఉంటాయన్నమాట. ఆ గళ్ళల్లోంచి ఈ ఇనుపరాడ్డుని పెట్టమంటాడనమాట. ఆ ఎర్రగా కాలిన వైపు ఆ ఇనుపరాడ్డుని లోపలికి పెడతారు. లోపలికి పెట్టేటప్పటికి ఇంకేముంది, వేడి తగులుతుంది కదా ఆ మైనానికి. వేడి తగిలేటప్పటికి అది నెమ్మదిగా కరగటం మొదలుపెట్టి గట్టిగా ఉన్న ఆ సింహం బొమ్మ కాస్త నెమ్మదిగా కరిగి పల్చగా అయిపోయి కిందకి అలా జారిపోతుంది అనమాట. అలా జారిపోయి నెమ్మదిగా అది ఆ బోన్ యొక్క కడ్డీలు, రంధ్రాలు ఉంటాయి కదా, దాంట్లోంచి బయటికి కారిపోవడం మొదలు పెడుతుంది అనమాట. అలా కొంతసేపు అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఆ సింహం బొమ్మ అంతా మాయమైపోతుంది. సింహం బొమ్మ ప్లేస్లో ఏమైపోతుంది, ఒక కుప్పగా ఈ మైన ముద్ద పడిపోతుంది. ఆ మైన ముద్ద నెమ్మదిగా కారుకుంటూ బయటికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సింహం బొమ్మ మాయమైపోవటం అంటే కరిగిపోతుంది అనమాట. అప్పుడు ఇంకా మనం ఈ అక్బర్ చక్రవర్తి గెలిచినట్టే కదా. ఇదంతా చూసి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ జై జై వీరబల, జై వీరబల అని చెప్పి గట్టిగా అరవటం మొదలు పెడతారనమాట సంతోషంగా. ఎందుకంటే రాజ్యం పరువు కాపాడబడింది అక్బర్ చక్రవర్తి చేతిలో, వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, అతనికి ఇంకా కోపం రాదు అని చెప్పి వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. హ్యాపీగా ఫీల్ అయ్యి వీరబలుడికి జై జై నాదాలు చేస్తారనమాట. ఇంకా అక్బర్ చక్రవర్తి కూడా గబగబా దిగి, సింహాసనం నుంచి దిగి కిందకు వచ్చి ఈ వీరబలుడిని గట్టిగా కౌగిలించుకుంటాడనమాట. కౌగిలించుకొని, నీలాంటి వాడు మా రాజ్యంలో ఉండటం మా అదృష్టము, ఇంత మంచి సమయస్ఫూర్తి, ఇంత ఇది ఉన్నవాడివి దొరకటం చాలా మంచిదయింది అని చెప్పి ఆ వీరబలుడిని
పొగుడుతాడనమాట. పొగిడి మెచ్చుకుంటాడు, బాగా మెచ్చుకొని ఏం చేస్తాడు, మెచ్చుకొని నీకు నేను సన్మానం చేస్తాను అని చెప్పి ఆ వీరబలుడికి సన్మానం చేస్తాడనమాట. చేసేటప్పటికి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు మనకి ఈ కథలో తెలియాల్సిన విషయం ఏంటి? ఈ కథలో మనకి ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. శ్రద్ధగా మనం అది ఏమిటి అనేది తెలుసుకోవాలి. ముందు తెలుసుకుంటే, అది ఏమిటో తెలుసుకుంటే దానికి ఏదైనా సమస్యకి ఏదైనా పరిష్కారం కావాలి అనుకుంటే దొరుకుతుంది కదా. అందుకని మనం ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే దాన్ని మనం శ్రద్ధగా, కాన్సన్ట్రేషన్గా దాని గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? మరి కథ కంచికి మనం ఇంటికి. Bye bye. Good night.